సమస్య ఏంటంటే నేరేటివ్ థింకింగ్ కోసం, ఎకో సిస్టమ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఒక ఊహాజనితమైనటువంటి ప్రపంచాన్ని వాళ్ళకి సృష్టించి చూపించారు. ఆ ప్రపంచంలో వాళ్ళని విహరింపజేస్తున్నారు. ఒక అంగన్వాడీకి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, పక్క రాష్ట్రం బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెచ్చిపెట్టాలి. ఏం చేస్తారు వాళ్ళ పని? అంగన్వాడీ లోకల్గా ఉన్నటువంటి పిల్లలకి ఓ చోట కూర్చోబెట్టడం, వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం. ఇది దీనికి సంబంధించినటువంటి ఒక యూనిట్ మొత్తానికి కలిపి 1,00,000 రూపాయల జీతం ఇవ్వడం సాధ్యమవుతుందా? ఎక్కడి నుంచి కుదురుతుంది? అప్పుడు అసలు ఆ వ్యవస్థని మెయింటైన్ చేయగలుగుతుంది ఏ ప్రభుత్వం అయినా? వాస్తవంగా జగన్ అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో జీతం పెంచాడు, కేంద్రం కూడా పెంచింది జీతాలు. ఇది అంగన్వాడీలకు ఇచ్చే డబ్బులు రాష్ట్రానికి కాదు, కేంద్రమే డబ్బులు ఇస్తుంది. దానికి అడిషనల్గా వీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వీళ్ళని చెప్పుకుంటారు సాధారణంగా. అంగన్వాడీలకే పౌష్టికాహారం కానీ ఇదంతా కూడా కేంద్రం ఇచ్చేది. వీళ్ళు ఏం చేస్తారంటే కేంద్రం త్వరలో ఇవ్వబోతుందనగా తెలుసుకుని, మామూలుగా ప్రపోజల్స్ తెలుస్తుంటాయి కదా బడ్జెట్లో, వెంటనే వాళ్ళకి చేతనేదో ఉద్యమం చేయించి మేము మీకెందుకు మీ వెనకాల ఉన్నామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చి చేపిస్తుంటారు. ఇప్పుడు కేంద్రం అట్టంటే ఆలోచన ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇప్పటికే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక స్కూల్ టీచర్ గారికి ఉన్నదండి ఇవాళ ఉన్నటువంటి లెక్క ప్రకారం ఒక 70,000 నుంచి 1,00,000 రూపాయలు జీతం ఉందనుకుందాం. అదే సందర్భంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఎంత ఉంటుంది జీతం? 25,000, 30,000 ఉంటుంది, అంతే కదా స్టార్టింగ్. అదే మ్యాక్సిమం 50,000 ఉంటే ప్రైవేట్ స్కూల్లో, అదే గవర్నమెంట్ స్కూల్లో 1,50,000 పోతుంది కదా. అట్లాగే అంగన్వాడీదైనా అంతే పద్ధతి. అంగన్వాడీకి ఎంత ఉంటుంది వాళ్ళకి? వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది నిజం.